ఇక్కడ ఏమనంటే రాహుల్ గాంధీ గారు విదేశాలకు పోయినప్పుడు మాట్లాడి దేశ పరువు తీస్తున్నాం. మరి అదానికి పోయి దేశంలో అమెరికాలో మన పరువు మొత్తం తీసిండు. దాని మీద జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలా లేదా చెప్పండి. మరి జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏమంటే ఎందుకు భయం వేస్తుంది మీకు? అదే కాకుండా మీరు ఏం చెప్తారు, ప్రతి రాష్ట్రానికి నిధులు ఇచ్చినప్పుడు నీతి ఆయోగ్ సిఫారసు చేసిన ప్రకారం నేను నిధులు ఇస్తున్నాను. నీతి ఆయోగ్ చాలా స్పష్టం, 3 పోర్టులు కానీ 3 ఎయిర్పోర్ట్ల మించి ఎవరికి ఇవ్వద్దు, అది జీవీకేనా జిఎంఆర్ అని చెప్పేసి. జీవీకే జిఎంఆర్ గారు 3 ఎయిర్పోర్ట్లు ఇచ్చింది. అదాని ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని సంస్థకు 7 ఎయిర్పోర్ట్లు ఎక్కిస్తుందని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడారు. అదే కాకుండా సెబీ చైర్మన్ మాధవి గారిని తొలగించాలా, మాధవి గారు సెబీ చైర్మన్ సంబంధించి వాళ్ళ విచారణ సరే చేయడం లేదు. దాని మీద ఎడెన్బర్గ్ రిపోర్టు కావచ్చు, అదేవిధంగా దేశంలో మొత్తం సెబీ మీద నమ్మకం పోతుందని చెప్పేసి కాంగ్రెస్ మాట్లాడితే ఆనాడు స్పందించలే. ఇప్పుడు నిజం అవుతా ఉంది. కాబట్టి జాయింట్ పార్లమెంట్ కమిటీ ఇస్తే వాస్తవ విషయాలు బయటకు వస్తాయి. మీకు అదానికి సంబంధించి ఎయిర్పోర్ట్లు ఇస్తారు, పోర్ట్లు ఇస్తారు, బొగ్గు గల్లు ఇస్తారు, శ్రీలంకలో ఏక విద్యుత్ ప్రాజెక్టులు ఇస్తారు. ఇవన్నీ సంబంధించి ఏమనంటే నీతి ఆయోగ్ రిఫర్ చేసినట్టు. కాబట్టి మేము 2014 ముందు అదాని 603 స్థానాలు